మొన్నే 1,50,000 మందిని ప్రమోట్ చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని ప్రమోట్ చేస్తున్నాం. స్వయం బ్రాండ్ పెట్టాం. మీ అందరికీ ఒకే బ్రాండ్ ఉండాలి, అది కూడా గ్లోబల్ బ్రాండ్ కావాలి. నా ఆడబిడ్డ ఫోటోతో అదే ఎంబ్లం, అదే లోగో, ఆ లోగోతోనే ఈరోజు స్వయం బ్రాండ్ తీసుకొచ్చి మీ ఊరిలో కంగుందులో తయారు చేసే ప్రోడక్ట్ని ప్రపంచం మొత్తం మార్కెట్ చేసే విధంగా విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయినప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తారు. మీ ఇంట్లో మీ అమ్మాయిని ఇవ్వాలంటే 5-6 తరాలు చూస్తారు. చూస్తారా? జాతకాలు చూస్తారా లేదా? చేస్తారా లేదా? చెప్పండి, చేస్తున్నారా? అమ్మాయిని తెచ్చుకోవాలన్నా అమ్మాయిని ఇవ్వాలన్నా రెండు కూడా 5-6 తరాలు చూస్తారు. రహస్యంగా అందరిని అడుగుతారు. వాకవులు పెట్టి అన్నీ చూసి అన్నీ నచ్చితేనే, జాతకాలు వచ్చిన వాస్తవాలు చూసి నచ్చితేనే మీరు పెళ్ళిళ్ళు చేస్తారు. రాజకీయాల్లో మాత్రం మీరు అది చూడరు. ఎవరికంటే వాళ్ళకు ఓట్లేస్తారు, రౌడీలకు ఓట్లేస్తారు, నేరస్తులకు ఓటేస్తారు. కడాన బాబాయిని చంపి ఆ చెల్లెల్ని కూడా వేధించే వ్యక్తులు కూడా మీరు ఆలోచించరు. ఈరోజు నాకు కూడా ఒక సవాలు. నేను రాజకీయ నాయకులతో పోరాడాను, అదే మరిగా నేను నక్సలైట్తో పోరాడాను, ముఠాలు పెట్టి ముఠా నాయకులతో పోరాడాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులతో పోరాడాను, టౌన్స్లో ఉండే రౌడీలతో పోరాడాను. నా కోసరం కాదు, రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత ఉండాలి, రాష్ట్రంలో మీ ఆస్తులకు రక్షణగా ఉండాలి అని నేను పోరాడాను. ఇప్పుడు నేను పోరాడేది కరుడుగట్టిన నేరస్తుడు, పార్టీ పేరు పెట్టుకొని, గొడ్డల పార్టీ పెట్టుకొని అందరినీ కూడా మీరు ఒకసారి చూస్తే ఏ ఊర్లో అయినా చూడండి, ఆ ఊరిలో ఎవరైతే గంజాయి ఉంటాడో, గంజాయి బ్యాచ్ ఉంటుందో వాళ్ళు పిలిపించుకుంటారు. ఆ ఊరిలో ఎవరైతే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అలాంటివి ఎక్కువ మాట్లాడితే రాజకీయ పార్టీ పైన వేధింపులు అంటారు. ఈ విషయాలు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేదో కావాలని చెప్పడం లేదు. నేను రాజకీయం చేస్తా, నేరాలు చేయడం నాకు చేత కాదు. నేరాలు చేసే వ్యక్తుల్ని సహించడం అంతకంటే నాకు చేత కాదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మంచి జరగడం చాలా అవసరం. టెక్నాలజీ వచ్చింది, అవకాశాలు మెండుగా ఉన్నాయి. మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికప్పుడు మళ్ళీ మనం ఆలోచించాల్సింది, నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు రాజకీయ ముసుగులో వస్తే సమాజానికి నష్టం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. 4 రోజుల నుంచి మీరు నన్ను చూస్తూ ఉంటారు. నేరుగా శ్రీ సిటీకి వెళ్ళాను. హీరోస్ ఎక్స్పాన్షన్ పెట్టారు. గ్లోబల్ స్పేర్ పార్ట్స్ అన్నీ మన శ్రీ సిటీలో, మన రాయలసీమలో, మన పాత చిత్తూరు జిల్లాలో చేస్తున్నారంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న అక్కడి నుంచి నేరుగా పోయి కోడూరులో జీరామ్జీ ప్రోగ్రాంకి మనకందరికీ 125 రోజులు ఉపాధి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నిన్న వెళ్ళి జమ్మల మడుగులో ఏదైతే JSW కంపెనీ, జిందాల్ కంపెనీ 2MMPTA అంటే సిమెంటు స్టీల్ తయారు చేసే ఫ్యాక్టరీకి ఫౌండేషన్ ఇస్తాం. అక్కడ ఆ ఫ్యాక్టరీకి చూస్తే దగ్గర 36,700 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది. అందులో 16,350 కోట్ల రూపాయలు స్టీల్ ఫ్యాక్టరీ పెడతారు. 20,350 కోట్ల రూపాయలు దానికి కావాల్సిన కరెంటు కోసం
సోలార్ పెడతారు. రెండు కలిపి 36,700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది చేసి ఇక్కడికి వచ్చాం. నిన్నే పొగురుపల్లికి వెళ్ళాను. మీరు చూస్తే అనేక ఫౌండేషన్లు వేశాను. దగ్గర 9,750 కోట్లతో 30 ప్రాజెక్టులకి ఫౌండేషన్ వేశాం. ఇది పూర్తయితే దగ్గర 40,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 40,000 పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. ఇది మన పిల్లలకు లాభం, మన ఆడబిడ్డలకు లాభం. దీనివల్ల మళ్ళా బ్యాక్ ఇంటిగ్రేషన్ చూస్తే డైరీ ఎన్ని పాలు వచ్చినా కొనే ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. మీ ప్రాంతంలోనే మీరు కోళ్ళు తయారు చేసి ఇస్తే ఆ కోళ్ళు ప్రాసెస్ చేసి ప్రపంచానికి పంపించే చికెన్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఇంకో పక్క హార్టికల్చర్ కోసం మనం పండ్లు, కూరగాయలు, పూలు ఇవి చేస్తే అవన్నీ ప్రాసెస్ చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చాయి. అంటే 2 విధాల లాభం వస్తుంది. నీళ్లు తీసుకొచ్చాం. నేను ఒకటి ఆలోచించాను, నా కుప్పానికి అందరి నీవా నీళ్లు రావాలని శ్రీశైలం మల్లన్న దగ్గర నుంచి కంగుంది క్షేత్రం వరకు నీళ్లు తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దీక్ష, సంకల్పం. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి, అనునిత్యం ఆలోచించాలి. నేనేదో చెప్పడం కాదు, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పడం, కంపెనీలు తేవడం తెస్తాం. ఇక్కడ రౌడీజం వస్తే ఎవడో రాడు, బెదిరించి డబ్బులు వసూలు చేస్తే ఎవరో రారు. అలాంటివే రాష్ట్రంలో జరిగాయి. 5 ఏళ్ళు ఇండస్ట్రీ పారిపోయింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంతా చెడగొట్టారు. ఈరోజు మీరు చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.6% మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. నిన్న కూడా మీరు చూస్తే ఏదైతే ఒక ఫ్యాక్టరీ అయితే అన్ని రాష్ట్రాలు తయారు చేసిన అడిగిన ఫుట్వేర్ అయితే మన దగ్గరికే వస్తామని ముందుకొచ్చి దీనివల్ల 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అది ఒక నమ్మకం. ఆ నమ్మకం నాకు వచ్చింది, మీ వల్ల వచ్చింది, మీ సపోర్ట్ వల్ల వచ్చింది. ఆ నమ్మకాన్ని తిరిగి మీకోసం ఉపయోగిస్తున్నా. ఆ ఉపయోగించుకునే బాధ్యత మీ అందరిపైన ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, తొందరలోనే మీరే చూస్తారు కంగుందికి ఒక రోజున ఇంటర్నేషనల్ ప్రపంచం మొత్తం పర్యాటకులు కూడా వచ్చే పరిస్థితికి వస్తుంది. అలాంటి మంచి కేంద్రంగా తయారు చేద్దాం, డెవలప్మెంట్లో ముందుకు పోదాం, టూరిజాన్ని అట్రాక్ట్ చేద్దాం, పేదరికాన్ని నిర్మూలిద్దాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సుపరిపాలన. మీరందరూ చూస్తూ ఉంటారు, నేను ఫోన్లు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు గవర్నమెంట్ తరపున. మీ అందరికీ పెన్షన్ అందిందా, అన్నా క్యాంటీన్ బాగుందా, లేకపోతే మీ అందరికీ అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వచ్చాయా, ఎవరన్నా డబ్బులు అడిగారా, లేకపోతే ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించారా, అన్నీ అడుగుతున్నా. 55 సర్వీసులు అడుగుతున్నా. దేనికోసం అడుగుతున్నానంటే మీ దగ్గర సమాచారం తీసుకుని నాణ్యమైన సేవలు మీకు అందించాలని, దళారీలు మధ్యవర్తులు లేకుండా ఉండాలని. రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా చదువుకోకపోయినా హాయ్ అని బటన్ నొక్కి యాప్ పెట్టి మాటల్లో చెప్తే ఇమ్మీడియట్గా మీకందరికీ పనిచేసి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా. ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాం. 3 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు మీ ఇంటి దగ్గరనే చేస్తున్నాం. క్లినికల్ టెస్టులు చేసి 42 టెస్టులు చేసిన తర్వాత ఎవరికి ఏ సమస్య ఉందో అనలైజ్ చేసి తద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మళ్ళీ మీకు హెచ్చరికలు చేయడం, మీకు సూచనలు చేయడం, పూర్తిగా మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందుకు పోతున్నాం. ఇలాంటి చేసినప్పుడు నేను మీకోసం యజ్ఞం మారిగా చేస్తున్నా. ఇంకో పక్క గొడ్డలి పార్టీ అయితే అడ్డుపడుతూ వచ్చే పరిస్థితికి వస్తున్నారు.
ఏది ఏమైనా ఒకటే, ఈ కంగుందులు హామీ ఇస్తున్నా, నా పవిత్ర యజ్ఞం, నా సంకల్పం ఆగదు. తప్పకుండా కుప్పాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తా. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్గా భారతదేశంలో తయారు చేస్తాం. తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కాబట్టి మీలో కూడా చైతన్యం రావాలి, అవకాశాలు అందిపుచ్చుకోవాలి. నేను గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోగలుగుతాను, మెడ కూడా వంచగలుగుతాను. నీళ్లు తాకపోతే అది నా తప్పు కాదు, అది మీ తప్పు కూడా అవుతుంది. ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకుందాం, ఎక్కడికక్కడ ముందుకు పోదాం. ఒక్కొక్క అడుగు ముందుకేసి మన భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసుకోవడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు తల్లి. గట్టిగా చెప్పండి, భారత్ మాతాకి. ఇంకా గట్టిగా, భారత్ మాతాకి. తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, టెక్నాలజీ చాలా ముఖ్యం. కానీ ఇంట్లో ఉండి పిల్లలు, తల్లులు, తండ్రులు వాట్సాప్లో మెసేజ్లు ఇచ్చుకోవద్దండి. ఇంట్లోనే ఉంటారు, ఒకే రూమ్లో కూడా ఉంటారు, మెసేజ్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే, టెక్నాలజీ తోడు స్పిరిచువాలిటీ ఉండాలి. ఇక్కడే మన కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడే మీరు చూశారు, 34 కోట్లతో దగ్గర దగ్గర 33 దేవాలయాల్ని పూర్తిగా టీటీడీ 140 దేవాలయాల్ని పూర్తిగా టీటీడీ సహాయంతో అభివృద్ధి చేస్తున్నాం. నిన్ననే ఇస్కాన్ టెంపుల్ కట్టడానికి ముందుకు వచ్చారు, బ్రహ్మాండమైన టెంపుల్ కడుతున్నారు. నేను ఒకటే చెప్పాను, ప్రపంచంలోనే నెంబర్ 1 టెంపుల్గా ఉండాలి. 6 ఎకరాల భూమి కావాలన్నారు, అది కూడా ఇచ్చా. అది నా యొక్క అభిమానం.